వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఏ పని సక్సెస్ కాలేదు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రతి పని యందు ఆటంకాలే. ఒకసారి పని పూర్తయిన తర్వాత చూసుకుంటే ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశామా అన్న భావనే తప్ప పని పూర్తయింది అన్న సంతోషం ఉండదు. అలాగే మనతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని చాలా మటుకు జీవితంలో పైకెదుగుతూ ఉంటుంటాయి. మనం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంటాం. అంతేకాకుండా ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంత కష్టాలు అనుభవిస్తున్నామని తరచూ వాపోతూ ఉంటుంటాం. ఇలాంటి లక్షణాలు మన కుటుంబంలో ఉన్నాయి అనంటే ఖచ్చితంగా మన కుటుంబంలో పంచశాప ప్రభావాలు అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా ఇవన్నీ పంచశాప ప్రభావాలు. వీటి నివారణకి జూన్ 14వ తేదీ ఆదివారం అమావాస్య సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో పంచశాప నివారణ పూజలు కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.